ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటి. జనాభా పరంగా 2వ స్థానంలో ఉన్న ఇండియా వ్యాపార వాణిజ్య రంగానికి స్వర్గధామంగా పిలువబడుతోంది. ఆ కోవలోనే కొత్త పుంతలు తొక్కుతున్న టెలికాం టెక్నాలజీ మన దేశంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది. ఒకప్పుడు సెల్ఫోన్ వినియోగమంటే ధనికులకు మాత్రమే సొంతమన్న భావం ఉండేది. ఇన్కమింగ్, అవుట్గోయింగ్ కాల్స్ టారిఫ్ను చూస్తేనే సామాన్యులకు చెమటలు పట్టేవి. కాలక్రమేణా వినియోగదారులు పెరగడంతో ఛార్జీలు కొంతవరకు అందుబాటులోకొచ్చాయి. భారత మార్కెట్పై కన్నేసిన వివిధ కంపెనీలు కొత్త కొత్త ఆఫర్లు, ఫీచర్స్తో టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టాయి. హాఫ్ పీక్ అవర్స్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ప్యాకేజెస్తో కస్టమర్స్ సంఖ్యను పెంచేసుకున్న కంపెనీలు ఇప్పుడు ధరల మోతతో జనాన్ని బాధేస్తున్నాయి. పోటాపోటీగా ప్రకటనలు గుప్పిస్తూ మార్కెట్ వాటాను సొంతం చేసుకున్నాయి. వేలు, లక్షలు దాటిపోయిన వినియోగదారుల సంఖ్య కోట్లకు చేరుకుంది. పేద, ధనిక తేడా లేకుండా అన్ని వర్గాల వారికి నిత్యావసర వస్తువుగా సెల్ఫోన్ మారిపోయింది. కనెక్షన్లు పెంచుకునేందుకు ఇప్పటివరకు అనుసరించిన వ్యూహాల నుంచి టెలికాం సంస్థలు వెనక్కి మరలుతున్నాయి. సబ్స్క్రైబర్స్ ను ఆకర్షించేందుకు ప్రవేశపెట్టిన పథకాల్లో కోత విధించడంతో పాటు ఫ్రీ టాక్ టైంకు చెక్ పెట్టేశాయి. ప్రీపెయిడ్ ఖాతాదారుల టాక్ టైం 10 నుంచి 25% తగ్గింది. కాల్ వోచెస్ ధరలు 5 నుంచి 15 రూపాయలకు సవరించారు. స్పెక్ట్రంపై భారీ సర్చార్జ్ చెల్లించాల్సిన నేపథ్యంలో గత్యంతరం లేకే తాజా నిర్ణయం తీసుకున్నామని మొబైల్ కంపెనీలు సెలవిస్తున్నాయి. కొత్త కస్టమర్లతో పాటు ప్రస్తుత ఖాతాదారులకు తాజా నిర్ణయాలు అమల్లోకి వస్తాయంటూ చావు కబురు చల్లగా చెప్పుకొస్తున్నాయి. సెల్ టవర్ల నిర్వహణలో కీలకమైన డీజిల్, విద్యుత్ ధరల పెంపు కంపెనీలకు భారంగా మారడమే రేట్లు పెరగడానికి కారణంగా తెలుస్తోంది. దీనికి తోడు ప్రజా సంక్షేమం దృష్ట్యా రేడియేషన్ ప్రమాణాల నిబంధనలను ప్రభుత్వం కఠినతరం చేసింది. దీంతో కొత్త టవర్ల ఏర్పాటుకు అధికంగా వెచ్చించాల్సి వస్తోందని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని సర్కిళ్లలో పోటీ తీవ్రత తగ్గడంతో మొబైల్ కంపెనీలు 30% ఛార్జీలు పెంచాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.